వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. దసరా శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనం దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 5వ తేదీ అమ్మవారు మనకు ఏ రూపంలో దర్శనమివ్వబోతుంది, అలాగే అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఎటువంటి నైవేద్యం పెట్టాలి మొదలగు విషయాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు చేబిఎం కిరణ్ శర్మ గారు. వారిని అడిగి మనం ఈ 5వ తేదీ అమ్మవారు ఏ రూపంలో దర్శనమివ్వబోతుంది, అమ్మవారి గురించి మనం ప్రత్యేక వివరణని తెలుసుకుందాం. ఇప్పుడు నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తి రసన. గురుగారు, అయితే ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా 5వ తేదీ మనకు అమ్మవారు ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతోంది? అందరికీ భోజనాన్ని ప్రసాదించేటువంటి అమ్మవారు అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అన్నటువంటి అన్నపూర్ణాదేవిని మనం పూజించే ప్రయత్నం చేస్తాం. అన్నపూర్ణాదేవి అలంకరణలో ఒక చేత గరిట పెట్టుకొని మనకి సాక్షాత్తుగా పరమశివుడికి అన్నప్రసాదం ఇచ్చేటువంటి మాతగా అన్నపూర్ణాదేవిగా మనం కొలుచుకోబోతున్నాం. అలాగే అమ్మవారి పూజా విధానం ఎలా ఉంటుంది తెలియజేస్తారు? అంటే ఇవాళ మనకి అన్న సంతర్పణ ఎక్కువగా ఉంటుంది. అంటే పూజా విధానంలో నిత్య పూజా విధానం, శ్రీచక్రార్చన, అలాగే మనకి చండీ పారాయణం, చండీ హోమాలు, అలాగే మనకి అమ్మవారికి తప్పకుండా ఇవాళ పంచామృత అభిషేకం. విశేషంగా మనం ఈ రోజున మనకి ఆవు పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా మనం అభిషేకం చేసుకోవాలి. పిల్లల చేత కూడా మనం అభిషేకం చేయించాలి. జఠర సమస్యలు అంటే నిజంగా ఉదర సంబంధించిన అనారోగ్యం ఉన్నవాళ్ళు, అంటే కడుపు సంబంధించిన ఇబ్బంది ఉన్నవాళ్ళు, కడుపు పండని వాళ్ళు కూడా ఈరోజు తప్పకుండా అమ్మవారి పూజలు పాలు పంచుకుంటే పిల్లలకి అజీర్ణ సంబంధమైన అనారోగ్యాలు పోతాయి, పెద్దవాళ్ళకి జీర్ణ ప్రక్రియ బాగుంటుంది. కడుపు పండని వారికి అంటే సంతాన యోగ్యత లేని వాళ్ళు కూడా ఈరోజు మన అమ్మవారిని పూజిస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో తప్పకుండా ఉదర సంబంధమైనటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు అటువంటి అమ్మవారిని ఉదయం పూట తప్పకుండా మనం పూజించాలి. సాయంకాల సమయంలో లలితా సహస్రనామపారాయణ, అన్నపూర్ణ శతనామ అంటే అష్టోత్తర శతనామార్చన అమ్మవారికి చేయడం వల్ల చాలా మంచి శుభయోగాన్ని, ఆనందయోగాన్ని, ఇంట్లో అన్నమునకి అంటే అన్నానికి లోటు లేకుండా శుభమైనటువంటి మంగళప్రదమైన నిత్యము అన్న సంతర్పణ చేసేటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది అటువంటి అమ్మవారు. గురుగారు, అన్నపూర్ణ అమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉండబోతోంది? అలంకరణలో భాగంగా అమ్మవారికి వాళ్ళ శ్వేతాంబరధరి, ఇక్కడ అమ్మవారు తెల్లని చీరని వస్త్రమే ధరింపజేసే అవకాశం ఉంటుంది. కనుక ఈ రోజు మనం తెలుపు రంగు చీర కట్టవచ్చు, కొంతమంది గోధుమ రంగు చీర కడతారు. ఈ మనకి శ్రీశైల బ్రహ్మరాంబిక చోట అటువైపు మాత్రం తప్పకుండా ఆకుపచ్చని వస్త్రానికి వెళ్తారు, అంటే చిలుక ఆకుపచ్చ వస్త్రాన్ని అమ్మవారికి కట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ లలితా త్రిపుర సుందరి కట్టేటువంటి అలంకారంలో ఉన్నటువంటి చిలుకాకు పచ్చ కూడా ఇక్కడ అన్నపూర్ణాదేవి కూడా అలంకరింపజేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఎరుపు రంగు అంచు ఉండాలి. ఈ అన్నపూర్ణాదేవికి ఎరుపు రంగు అంచున్నటువంటి వస్త్రాన్ని, తెలుపు రంగు వస్త్రాన్ని ధరింపజేయడం, లేదా చందనపు గంధము రంగు చీర కూడా అమ్మవారికి అలంకరణ చేయొచ్చు. చిలకాకు పచ్చ వస్త్రం కూడా ఏదైనా సరే ఎరుపు రంగు అంచు మాత్రమే తప్పకుండా అటువంటి అంచున్నటువంటి చీరను అమ్మవారికి అలంకరణ చేస్తే అమ్మవారి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తారు. అన్నపూర్ణ అమ్మవారికి మనం ఏ విధమైన నైవేద్యం పెట్టాలి? ఇష్ట నైవేద్యం అంటే అమ్మవారికి ఇష్ట నైవేద్యం అనేది నిజంగా చాలా మందికి అనుకుంటూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకున్నానా, మనం ప్రథమ రోజు నుంచి అంటే మొదటి రోజు నుంచి మనం చూస్తున్నాం ఒక్కొక్క నైవేద్యం అంతా కూడా మనకి ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించారు. ముద్గానం అంటే పెసరపప్పు అన్నం కానివ్వండి, ఆవు పాల పాయసం కానివ్వండి, బెల్లపు అన్నం కానివ్వండి, చిత్రాన్నం, పులిహోర అంటే మనకి ఒకటి నిమ్మకాయ పులిహోర ఉంటుంది, ఒకసారి చింతపండు పులిహోర ఉంటుంది, తర్వాత కూరగాయలతో అన్నాన్ని, ఇలా అనేక రకాల పదార్థాలు పెట్టుకున్నాం. ఎందుకు ఇవన్నీ అమ్మవారికి తినేస్తుందా, అమ్మవారు తింటే మనకు మిగులుతాయా? కానీ ఇది ఆరోగ్య సూత్రం. ఇవన్నీ కూడా మనం పెట్టేటువంటి పదార్థాలన్నీ కూడా ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అంటే మనకి చలికాలంలోకి, వర్షకాలం నుంచి చలికాలంలోకి వచ్చాం, అంటే మనకి శీతాకాలంలోకి వచ్చేసాం. ఈ శరదృతువులో ఉన్నటువంటి వాతావరణం కొద్దిగా శరీరము విచ్ఛిన్నమవుతుంది, విచ్చుకుపోతుంటుంది, అంటే పగులుతుంది ఒళ్ళు. ఇటువంటి సమయంలో ఈ వర్షంలోంచి చలిలోకి వచ్చరికి ఏర్పడేటువంటి ప్రకృతి కాస్త అంటే కొద్ది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. జీవన పరిణామ క్రమంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు కలగడానికి ఆరోగ్యవంతమైన శరీరం కోసం ఇటువంటి పదార్థాలు అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా తినాలి. మనం ఉట్టినబడి తినంగా రోజు మనం పిజ్జాలు బర్గర్లు తినేటువంటి సమయంలో అరే తినండి అంటే ఎవరు తింటారు? కాబట్టి ఇలా మనం తప్పకుండా ప్రసాదంగా భావించి ఈ అన్న సంతర్పణ చేస్తున్నప్పుడు ఈ పదార్థాలు, ఇది మన కట్టె పొంగలని, తర్వాత మనకి ఆవు పాల పాయసం అని, ఇవన్నీ జున్ను అని, ఇవన్నీ తినడం వల్ల, ఈ కాళ్ళు తినడం వల్ల ఏంటంటే ఆరోగ్య సూత్రం. ఇది అమ్మవారు మనకి పరోక్షంగా కలిగించేటువంటి ఆరోగ్య సూత్రం. ఈ 9 రోజులు 9 రకాల పదార్థాలని, 10 రకాల పదార్థాలని, 50 రకాల పదార్థాలని తినడం వల్ల శరీరము శీతాకాలానికి అలవాటు పడుతుంది. ఇది మన యొక్క సనాతన ధర్మంలో ప్రకృతికి మమేకమై ఉండేటువంటి ధర్మం ఉన్నది. కాబట్టి ఇలా మనం తప్పకుండా ఈ పదార్థాలు తినడం వల్ల మంచి ప్రయోజనం పొందుకోవచ్చు. ఈ రోజు తప్పకుండా అమ్మవారికి ఇష్టమైనది దధ్యోదనం, మిరియాలతో వచ్చినటువంటి దధ్యోదనం, అలాగే పెసరపప్పు అన్నము,
తర్వాత మహానివేదన. ఇవాళ అమ్మవారికి అన్ని పదార్థాన్ని, మీగడ పెరుగు, మీగడ పాలు, పాలన్నం కూడా వాళ్ళ అమ్మవారి నైవేద్యం పెట్టాలి. పాలన్నము, పెరుగన్నము, దధ్యోదనము, చిత్రాన్నము, మహానైవేద్యం అంటే పెసరపప్పుతో ఉన్నటువంటి మహానైవేద్యం. మహానైవేద్యం రోజు పెట్టాలి. ఈ ఒక్కరోజు అని గుర్తుపెట్టుకోకండి. 9 ప్రతిరోజు రోజులు 9 రోజులు కూడా మనకి 10 రోజులు 10వ రోజు కూడా ఉంది మనకి. ఈ పెసరపప్పు అన్నం బియ్యంలో వేసి అన్నాన్ని వండించి అది మహానైవేద్యం పెట్టాలి. అది ప్రతిరోజు. మిగతా రోజుల్లో మాత్రమే కొన్ని మెను, అమ్మవారి మెను మారుతుంది. అంటే అమ్మవారి పెట్టే మెను మారుతుంది. అమ్మవారికి పెట్టిన మెను మనం పెట్టి మనం స్వీకరిస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇట్లా మనం తప్పకుండా ఈ పదార్థాలు అమ్మవారికి నైవేద్యం పెట్టి మన అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు, ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు. 5వ రోజు అన్నపూర్ణ అమ్మవారి పూజ విధానం చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. శుభమస్తు.